మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద గతంలో జరిగినటువంటి దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఇటీవల కాలంలో పోలీసులు కాస్త చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి గుంటూరుకు చెందినటువంటి పలువురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలుస్తున్నారు. ఇదే కేసులో దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్ళకూడదు అని చెప్పి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా విచారణకు పిలుస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిఐడి అధికారులు ఇంకొక స్టెప్ ముందుకు వేయటం జరిగింది. టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించడం జరిగింది. ఇదేంటి, టీడీపీ కార్యాలయం మీద దాడి అయితే వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించడం ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు. ఇదేంటంటే దాడి జరిగినటువంటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు ఆ సమయంలో, అదే సమయంలో వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయటకు వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు, ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా ఇవ్వాలి అని చెప్పి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే దేవినేని అవినాష్ ఇంటికి కూడా నోటీసులు అంటించినట్లుగా తెలుస్తుంది. ఆయన కూడా ఆ రోజు ఎక్కడున్నారు, ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అనేటువంటి అంశాలను సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం.